ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపికలో ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేయొద్దని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సేవ్ మున్సిపాలిటీ సేవ్ కొత్తగూడెం కన్వీనర్ మహమ్మద్ జలాల్ డిమాండ్ చేశారు. ఎంపిక కాబడిన నిరుపేదలు అని చెప్పి అప్పుడు తీర్మానం చేయడం జరిగింది. L2లో కొంతమంది సగం నిర్మాణాలు, రేకులు ఇట్లాంటి ఉన్న వాళ్ళకు ఎంపిక చేయాలని అనుకున్నాం. L3లో స్థలము అసలు లేకుండా ఇండ్లు కూడా లేని వారికి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మాణం, ఇలా 3 సెక్టార్లుగా విభజించి అప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఏంటంటే, మేము 5 లక్షలు ఇస్తాము, మీరు ఎంతన్నా డబ్బులు కలుపుకొని ఎంత పెద్ద ఇల్లు అయినా నిర్మించుకోవచ్చు, మా ఇంటి నమూనాలు ఏమి ఉండవు అని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ రోజువారీగా ప్రకటనలలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి, వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు 500 గజాలు ఉండాలి, 600 గజాలు ఉండాలి, 700 గజాలు లోపే నిర్మించాలి. ఆనాడు ఒక లెట్రిను, ఒక కిచెన్ ఉంటే చాలు, కొలతలు ఏం అవసరం లేదు, నిబంధనలు ఏం లేవు, ఎట్లయినా నిర్మించుకోవచ్చు, ఈ 2 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇలా నిబంధనలు మార్చుకుంటూ పోవడం వల్ల అధికారులు సైతం గందరగోళ పడుతూ ఉన్నారు. ప్రజలు కూడా గందరగోళ పరిస్థితుల్లో ఎంపికలు ఎలా జరుగుతాయనే ఆశ్చర్యకరంగా మారిపోతూ ఉంది. దాంతోపాటు కొత్తగూడెం మున్సిపాలిటీలో అయితే L1 పేరుతో 36 వార్డుల్లో వార్డుకు ఒక 50 చొప్పున పేర్లు ఎంపిక జరిగినాయి అనుకుందాము. సుమారు 2500 మంది ఉంటారు. L1లే నిరుపేదలు అని చెప్పి తీర్మానం. L1 అయిపోయిన తర్వాత L2, L3 ఇవ్వాలి. కానీ ఇప్పుడు L1లో ఉన్నోళ్ళను, L2లో ఉన్నోళ్ళు, L3లో ఉన్నోళ్ళను కూడా ఇవ్వచ్చు అనే నిబంధన. అసలు L1లో ఉన్నోళ్ళకే ఇండ్లు రావట్లేవు. 36 వార్డుల్లో వార్డుకు 10 చొప్పున 8 చొప్పున ఇస్తూ ఉన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే మంత్రి పొంగులేటి గారు రోజుకో ప్రకటన చేస్తూ ఉన్నారో అది బాధాకరము. ఇప్పటికైనా కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులకు పట్టణాల్లో 500 ఇండ్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. 500 కాదు, L1లో ఉన్న అందరికీ. కొత్తగూడెంలో కేంద్రం, అది మున్సిపాలిటీ కేంద్రము, పెద్ద పట్టణము కాబట్టి 2500 ఇండ్లు కొత్తగూడెం పట్టణానికి 36 వార్డులకు మంజూరు చేయాలి. వార్డుకు సుమారు 25 ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి రోజుకో ప్రకటనలు కాకుండా నిర్దిష్టమైన ప్రకటనలు చేయాలని చెప్పి ఒక ప్రకటన గతంలో చేశారు. వాటికే కట్టుబడి ప్రభుత్వం ఉండాలని చెప్పి సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.